సో మరొక కాలర్ అయితే ఉన్నారు సార్, గద్వాల్ నుంచి జానకిరామ్ గారు. జానకిరామ్ గారు నమస్కారం అండి. జానకిరామ్ గారు నమస్కారం. కట్ అయినట్టుంది జానకిరామ్ గారు, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు, మళ్ళీ కూడా కాల్ చేయొచ్చు. చక్రాకర్ గారు ఉన్నారు లైన్లో హైదరాబాద్ నుంచి. చక్రాకర్ గారు నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి సమస్య ఏమిటండి? మాది ల్యాండ్ ఇష్యూ అండి. ఓకే చెప్పండి. నమస్తే లాయర్ గారు. నమస్తే అండి. సార్ మా పెద్దనాన్న మా వాళ్ళు ముగ్గురు సార్. ఓకే. మా పెద్దనాన్నకు 45 ఇయర్స్ 50 ఇయర్స్ ఉంటాయి, మా డాడీకి 45 ఇయర్స్ ఉంటాయి సార్. ఉన్నారు ఇప్పుడు వారు? వాళ్ళు లైవ్ లో ఉన్నారా? ఉన్నారు. లేరు సార్, లైన్ లో లేరు. లైన్ కాదు, బతుకున్నారా? బతికే ఉన్నారు. మధ్యలో ఉన్న మా రెండో పెద్దనాన్న చనిపోయారు. ముగ్గురికి అయితే ఈ ముగ్గురు మేమిద్దరమే, మా రెండో పెద్దనాన్న మా నాన్న మాత్రమే మా నానమ్మ తాతయ్య వాళ్ళ ఆలన పాలన చూసుకునేది ఈ 45 ఇయర్స్ నుంచి. ఓకే. మా పెద్దనాన్నను మాకున్న పొలాలు అమ్మేసి BA-LLB చదివించారు ఆ రోజుల్లోనే 1980s లో. ఓకే. అతను చెప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు మా పెద్దనాన్న. చేసేసుకొని విడాకులు ఇవ్వకుండా మళ్ళీ రెండో మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకే. అప్పుడు మా కుటుంబం లవ్ మ్యారేజ్ చేసినప్పుడు మా తాతయ్య నానమ్మ అంగీకరించారు, ఓకే అన్నారు. ఏంటి మొదటి మ్యారేజ్ ఉంటుండగానే రెండో మ్యారేజ్ యాక్సెప్టెన్స్ ఇచ్చారా? కాదండి, మొదటి మ్యారేజ్ ని అంగీకరించారు మా తాతయ్య నానమ్మ. ఓకే ఓకే ఓకే. అది అతను నిలుపుకోకుండా అతను రెండో మ్యారేజ్ చేసుకున్నాడు విడాకులు ఇవ్వకుండా. అదేనండి. ఆ రెండో మ్యారేజ్ ని మా వాళ్ళు అంగీకరించలేదు, మా తాతయ్య నానమ్మ. అయితే మా పెద్దనాన్న ఏం చేశాడు, నేను మీ కొడుకుని కాదు, మీరు నా తల్లిదండ్రి కాదు, మీకు నాకు ఏ సంబంధం లేదు, నేను మీకు ఆస్తిలో వాటా అడగను, మీకు ఏమి నేను చూసుకోను పెట్టనని అప్పుడు మా పెద్దమ్మకు తన మొదటి భార్యకు ప్రేమించి చేసుకున్న ఆమెకు రాసి ఇచ్చాడు పెద్ద మనుషుల మధ్యలో ఒప్పందం ప్రకారం. ఓకే. అప్పటి నుంచి ఇక ఆయన ఆ రెండో భార్యతోనే ఉంటున్నాడు. పక్కకి వెళ్ళిపోయినాడు. అయినా గాని మళ్ళీ మా తాతయ్య ఇచ్చిన పొలంలో ఇళ్ల స్థలంలో వాటాలన్నీ తీసుకొని ఇద్దరు కూతుర్లు, రెండో భార్యకి ఇద్దరు కూతుర్లు, మొదట ఆమెకు ఒక కూతురు. మొదటి భార్య తన పుట్టింటి తరపు నుంచి తెచ్చిన పొలం కూడా అమ్మేసి ఖర్చు పెట్టేశాడు. ఆ బీరువాల్ ఫ్యాక్టరీ పెట్టి నష్టపోయి వస్తే మా తాతయ్య పొలం అమ్మి దానికి డబ్బులు కట్టారు. అతను చదివడానికి 1 ఎకరం అమ్మారు. ఓకే. ఇప్పుడు ఏంటండి ప్రాబ్లం ఏంటండి? ఇప్పుడు రెండో పెళ్లి అయిన తర్వాత కూడా 1 ఎకరం అమ్ముకున్నారు. పెద్ద బిడ్డ పెళ్ళప్పుడు, రెండో బిడ్డ పెళ్ళప్పుడు కూడా అమ్ముకున్నారు. ఇళ్ల స్థలం కూడా అమ్ముకున్నారు. అంతా అమ్ముకొని పక్కకు జరిగిపోయి ఇప్పుడు మళ్ళీ నాకు ఇళ్ల స్థలంలో వాటా ఇంకా వస్తుంది. రీసెంట్ గా మొన్న జనవరిలో మా తాతయ్య గారు చనిపోయారు, 98 ఇయర్స్ అండి. ఓకే. లాస్ట్ ఇయర్ మా నాన్నమ్మ గారు చనిపోయారు. బతికుండంగా వాళ్ళ ఆలన పాలన చూడలేదు, బతికుండంగా నాకు ఆస్తి వస్తుంది అని అడగలేదు. మా తాతయ్య కూడా మీ పెదనాన్న గారికి మీరు ఎన్నో నెంబర్, మీరు అంటే మీ చిన్నాన్న అంటే మీరు మొత్తం రోజులో ఎన్నో నెంబర్ తాలూకు బాబు మీరు అబ్బాయి? నేను చిన్న ఆయన కొడుకునండి. మా నాన్నలు ముగ్గురు అన్నదమ్ములు, నేను చిన్న ఆయన కొడుకు. ప్రాబ్లం ఏంటంటే మీకు యాక్చువల్ గా మనకి ఆయనకి రావాల్సిన వాటాలన్నీ అమ్ముకొని ఇప్పుడు ఆయన లాయర్ కాబట్టి స్టేషన్లలో కోర్టులలో కేసులు వేయడం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడము, ఇంకా నాకు వాటా వస్తుందని ఊర్లో పెద్ద మనుషులతో రాజకీయ నాయకులతో పంచాయతీలు పెట్టడము, మా మీద ఇట్లా చేస్తున్నాడు, బాగా టార్చర్ చేస్తున్నాడు అండి. ఓకే. దీనికి ఏమన్నా మాకు పరిష్కారం దొరుకుతుందేమో అని కాల్ చేసాం. పరిష్కారం ఉంటుందండి. ఎందుకంటే ప్రాపర్టీ ఉండేటప్పుడు మొదటి భార్య ఉంటుండగా రెండో పెళ్లి చేసుకోవడం అంది ఒక్క నిమిషం అండి. మొదటి భార్య ఉంటుండగా రెండో మ్యారేజ్ చేసుకోవడం అంది బైగమిక్ ఎందుకు వస్తుంది? అది చట్టరీత్యా నేరం. ఒకవేళ ఈ రెండో మ్యారేజ్ కూడా వ్యాలిడ్ కాదు, కానీ కొన్ని సందర్భాల్లో పిల్లలు పుట్టినటువంటి సందర్భాల్లో రెండో భార్య పిల్లలకు కూడా న్యాయపరంగా హక్కులు వస్తాయండి. అది పెళ్లి కానప్పటికి కూడా, అంటే ఆమెకు ఉండదు, రెండో భార్యకి హక్కులు ఉండవు, కానీ రెండో భార్య తిరిగి వచ్చే పిల్లలకు మాత్రం న్యాయపరంగా హక్కులు ఉంటాయి. ఆ పిల్లలకు సంబంధించినటువంటి లీగల్ హెయిర్స్ వాళ్ళు కూడా అవుతారు. సో మీరు చెప్పిన ప్రాపర్టీస్ ఇంకా ఉన్నాయండి? మీ ప్రాపర్టీస్ ఇంకా ఉన్నాయా? ఉన్నాయండి, ఇంకా ఇప్పుడు అవే కావాలని వస్తున్నాడు. కాకపోతే తప్పనిసరిగా సార్ మీరు ఏం చేస్తారంటే డీటెయిల్స్ ఇవ్వండి. అంటే ఆన్ రికార్డ్ లో నేను స్పాట్ లో ఇవన్నీ చెప్పలేము, చాలా ఉన్నాయంటున్నారు కాబట్టి మీరు డెఫినెట్ గా మీ నెంబర్ కి మా లీగల్ టీమ్ మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కూడా అందజేసే ప్రయత్నం చేస్తారు సార్. ఎస్ చక్రాకర్ గారు, మేము మీకు కాల్ చేస్తామండి. ఓకే సార్, మరొక కాలర్ అయితే ఉన్నారు బొబ్బిల్ నుంచి శంకర్రావు గారు. శంకర్రావు గారు నమస్కారం అండి. చెప్పండి సమస్య ఏమిటండి? సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. ఏం లేదు సార్, ల్యాండ్ చిన్నది, మనం ఎక్కడ బయట ఉద్యోగం చేసుకుంటాను సార్. మా వాళ్ళు ఏదో సాగు చేస్తారని చెప్పేసి ఏదో అవసరం ఇచ్చాము. కౌలుకి ఇచ్చారు. ఏంటంటే ఇప్పుడు అందులో మాకు వాటా ఉంది అంటున్నారు.
కౌలుకి ఇచ్చారు మీ ప్రాపర్టీని? ఏమీ లేదు సార్, వాళ్ళకైతే ఏమి ఇవ్వలేదు. అంటే కబులకి కూడా లేదు సార్. వాళ్ళు ఒరిచేలు మట్టించుకుంటారు కదా సార్ కళ్ళాలు. అవునండి. ఆ కళ్ళం లేదంటే మేము ఇచ్చాము. ఓకే. ఆ ఇచ్చిన తర్వాత నేను ఒక 10 ఇయర్స్ వరకు నేను తెలంగాణలో ఉండిపోయి జాబ్ చేసుకుంటూ. అంటే మీరు ల్యాండ్ ఇచ్చారంటే ఎట్లా, ఏమైనా పేపర్ మీద రాసి ఇచ్చారా ఏమన్నా? ఏమీ లేదు సార్. ఇప్పుడు వాళ్ళే ఉన్నారు అక్కడ అప్పుడు ఆ ప్రాపర్టీలో వాళ్ళే చేస్తున్నారా, సాగు చేసుకుంటున్నారా? లేదు సార్, వాళ్ళు చేయట్లేదు, నేను ఇంతవరకు వెళ్ళలేదు. ఓకే. వాళ్ళు ఏంటంటే మనకి మాదనుకొని వస్తే మేము ఇవ్వమనిసాము. ఇవ్వమనిస్తే మేము మాకు ఎలాగ రాదని చెప్పేసి అంటున్నారు. ఓకే. ఇప్పుడు మనం ల్యాండ్ మనం చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం ఎటువంటి సార్ మనకి ఏమైనా? మీరు వాళ్ళకి ఏమి ఇవ్వలేదు కదా. కాదండి, నాకు ఒక విషయం క్లారిటీ ఇవ్వండి. మీరు ఇప్పుడు ప్రాపర్టీలో మీరే ఉన్నారు, స్వాధీనంలో మీరే ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి పేపర్ వర్క్ ఇవ్వలేదు. మరి మీ ప్రాపర్టీని మీరు సాల్వ్ చేసుకోండి, మీకు ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ఏంటండి? వాళ్ళు ఎప్పుడైతే తగు వచ్చిందో వాళ్ళు విడిచిపెట్టారు. వాళ్ళు కూడా ఆ ప్రాపర్టీ మీద లేరు. ఓకే. అలాగే నేను కూడా వెళ్ళలేదు సార్ ఇంతవరకు. ఓకే. అది సార్ ప్రాబ్లం. వాళ్ళు ఏంటంటే ఏదో 15 or 18 years అయితే అది మాకు వర్తన ఉద్దేశంతో ఉన్నారు. అలాంటివి ఏం కుదరదండి, అలాంటివి ఏం కుదరదు, అలాంటిది రూల్స్ ఉండవండి. మీ ప్రాపర్టీ మీరే. మీరు రీసెంట్గా మీకు ఇక్కడ ఆంధ్ర ప్రాంతం కాబట్టి మీకు అడంగల్ ఉంటాయి, అక్కడ దగ్గరగా ఉన్న ఎంఆర్ఓ గారిని సంప్రదించండి. 1B కాదండి, మీరు అక్కడ అడంగల్స్ ఉంటాయి, మీకు ఆంధ్ర ప్రాంతంలో అడంగల్ అంటారు. మీరు అడంగల్లో మీరు ఏం చేస్తారంటే ఎంఆర్ఓ గారిని సంప్రదించి అడంగల్లో మీ భూమి యొక్క విస్తీర్ణం ఎంత ఉంది, మీ భూమి యొక్క సాగు ఏంటి, మీ భూమి యొక్క స్వభావం ఏమిటి, ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు అడంగల్లో. ఎవ్రీ ఇయర్ చేస్తారు అది. ఆ లెక్కల్లోకి, ఆ జమాబందీ లెక్కలు అంటారు, మీరు ఆ లెక్కల్లోకి మీ నేము డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఫ్రెష్గా మరి ఎన్రోల్ చేసుకునే అవకాశం ఎంఆర్ఓ గారికి రిక్వెషన్ పెట్టి మీ డీటెయిల్స్ నేనే సైట్లో ఉన్నానని చెప్పి, పొజిషన్లో నేనున్నానని చెప్పి ఎంఆర్ఓ గారికి మీరు ఒక రిక్వెషన్ పెట్టండి. మీ డీటెయిల్స్ అడంగల్లో ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ మీ నేమ్స్ ఎంటర్ అవుతే అది మీకు లీగల్గా మీదే ప్రాపర్టీ, వాళ్ళకి వచ్చే హక్కు లేదండి. ఓకే సార్, మరొక కాలర్ అయితే ఉన్నారు సూర్యాపేట నుంచి భరత్ కుమార్ గారు. భరత్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? సమస్య ఏంటంటే ఇప్పుడు మా అమ్మగారి గురించి అండి. మా అమ్మగారికి 2 ఆడపిల్లగాను నేను ఒకటండి. మా అమ్మగారికి ₹1 కోటి ఆస్తిగా ఉన్నదండి. అయితే మా అమ్మగారు ఏమంటున్నారంటే ఇది ఆడపిల్లలకి చెందుతుంది, ఇది నా పసు కొమ్మర్చిందన్న ఆస్తి నీకు హక్కు లేదు. మా అమ్మగారిని వాడు 2 ఆడపిల్లలు లోపరుచుకున్నారండి. ఇప్పుడు మా అమ్మగారు ఏమంటున్నారు, రోడ్డును పోయేమర్చిస్తాను, నీకేమి రూపాయి ఇవ్వను, నా ఆడపిల్లలకి ఇచ్చుకుంటానని మా అమ్మగారు అంటున్నానండి. ఇక్కడ నేను ఆయన కూడా కలిస్తే అది మీ అమ్మగారు ఆస్తి. భరత్ కుమార్ అండి. భరత్ కుమార్ అండి. సార్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? సూర్యాపేట సార్, సూర్యాపేట. ఇప్పుడు ఆ ప్రాపర్టీ మీ మదర్ ఆవిడ సంపాదించుకున్న ప్రాపర్టీయా, వాళ్ళ తాతల నుంచి వస్తున్న ప్రాపర్టీ అండి? వాళ్ళ అమ్మగారు పసుపు కొమ్ములు కిందకి ఇచ్చిందండి. వాళ్ళ అమ్మగారు పసుపు కుంకుమల మిత్తి మీకు ఇచ్చిన ప్రాపర్టీ? అవును, ప్రాపర్టీ అండి. అయితే ఆడపిల్లల నుంచి ఆడపిల్లలకి వస్తుంది. 2 ఆడపిల్లలు నేను ఒకడినండి. అయితే మా అమ్మగారు నాకేం రూపాయి లేదంటుంది. వాళ్ళు 2 ఆడపిల్లలు లోపరుచుకున్నారు. నేను ఇక్కడ అడ్వకేట్ కూడా అడుగుతా, అది మీ అమ్మగారి ఇష్టం, బయట పోయేట కూడా ఇవ్వచ్చు, మీ అమ్మగారి ఇష్టం ఇవ్వచ్చు, కానీ నీకేం హక్కు లేదు అని అంటున్నారండి. అది ఎంత సమంజసం అంటే దాన్ని స్త్రీధనం అంటారండి భరత్ కుమార్ గారు. ఈ ప్రాపర్టీని, అమ్మ యొక్క ప్రాపర్టీ ఏదైతే వచ్చిందో దాన్ని స్త్రీధనం అంటారు. స్త్రీధనం అంటే పసుపు కుంకుమ నిమిత్తం వాళ్ళ అమ్మగారి నుంచి తీసుకొచ్చిన ప్రాపర్టీ, అంటే డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇది స్త్రీధనం కింద వచ్చిన ప్రాపర్టీ. ఇప్పుడు ఈ ప్రాపర్టీ మీ మదర్ పేరు మీదుగా ఉన్న సందర్భంలో, ఒకవేళ ఆమె పేరు మీదుగా ఉందనుకోండి, ఆ ప్రాపర్టీ ఆమె ఇష్టం అండి, ఆమె ఎవరికైనా ఇవ్వచ్చు. ఆమె ఎవరికైనా ఇవ్వచ్చు, దాని మీద మీరు అడిగే హక్కు అయితే లేదండి. మీరు గట్టిగా అంటే మీరు ఏదైనా అమ్మను మంచిగా చేసుకొని, అమ్మను మంచిగా చూసుకొని, అమ్మ యొక్క బాగోలు చూసుకొని మీరు రిక్విజేషన్తో అమ్మను అడగాలి తప్పించి మీకు బై డిఫాల్ట్ మీకు హక్కుగా వచ్చే అవకాశం అయితే ఉండదండి ప్రాపర్టీ విషయంలో. ఎందుకంటే ఇది స్త్రీధనం కింద అమ్మకు వచ్చిన ప్రాపర్టీ కాబట్టి మీరు మంచిగా అమ్మని చూసుకోండి, మంచిగా ఆమె తాలూకా బాగోగులని చూసుకొని న్యాయంగా అమ్మను హక్కు కూడా ఇవ్వమని చెప్పి అడిగి తీసుకోవడం తప్పించి ఆమె మీద మీరు ఎటువంటి బలప్రయోగం కానీ గట్టిగా అడిగి కానీ లేకపోతే న్యాయపరంగా మీకు వచ్చే హక్కు లేదండి. అంటే నేను కూడా వాళ్ళిద్దరు వెల్ సెటిల్ సార్, నేను సెటిల్ కాదు సార్. ఈ మధ్యన సుప్రీంకోర్టు ఏమో లేడీస్ కు లేదు, కొడుకులకి ఏముంటది అనేది, ఆడపిల్లకి పెళ్లి అయిన తర్వాత ఉండదు, వాళ్ళిద్దరికి పెళ్లి అయ్యారు, వెల్ సెటిల్ లో ఉన్నారు. లేదండి, అవన్నీ రాంగ్ జడ్జిమెంట్స్. మీరు సోషల్ మీడియాలో మీకు చక్కర్లు కొడుతున్నటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ మీరు ఫాలో అవ్వకండి సార్. తప్పనిసరిగా ఒక అడ్వకేట్ని అయితే మీరు సంప్రదించండి, మీకు అడ్వకేట్ దీని మీద కరెక్ట్గా గైడెన్స్ ఇస్తారు. బట్ ఏదేమైనప్పుడు కూడా మీరు చెప్పినటువంటి వివరాల ప్రకారం అయితే ఆ ప్రాపర్టీ స్త్రీధనం కిందకు వస్తుంది. అది అమ్మ యొక్క స్త్రీధనం ప్రాపర్టీ, ఆమె ఎవరికైనా ఇవ్వచ్చు తప్పించి తప్పనిసరిగా నాకు రావాలని చెప్పి మీకు న్యాయపరంగా హక్కు లేదండి భరత్ కుమార్ గారు.